పెన్షన్ల విషయం రాష్ట్రం మొత్తం నడుస్తుంది తెలుసమ్మా? వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వకూడదు అన్నారు, తెలుసా విషయం? తెలుసండి. పెన్షన్ తీసుకున్నారు మీ ఇంట్లో? పెన్షన్ అంటే ఎవరు లేరు, నేను కూడా ఉన్నాను, విడో పెన్షన్ తీసుకుంటున్నాను. మీకు వస్తుందా పెన్షన్? నాకు పెన్షన్ వస్తుంది, విడో పెన్షన్. లేదు సార్, ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. అది ఎందుకు రాలేదు మీకు? ఎందుకు రాలేదంటే ఏం చెప్పాలో తెలియట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఫస్ట్ జగన్మోహన్ రావు గారు ఇంటింటికి వాలంటీర్లతో పెన్షన్లు పంపించేవారు. అది ఆపేయడం వల్ల చాలా వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు సార్. ఎంత ఇబ్బంది అవుతుందంటే 1వ తారీఖు వచ్చింది అనగానే తెల్లవారితే 6 గంటకల్లా వాలంటీర్స్ వచ్చి పెన్షన్లు అవి ఇచ్చేవారండి. అలాంటిది ఈరోజు 2వ తారీఖు వచ్చింది. ఎన్నో అవస్థలు పడుతున్నారు ఆ ముసలి వాళ్ళ. ఈ ఎండలోని ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కానీ ఆ గవర్నమెంట్ అవతల వాళ్ళు చేసింది చాలా తప్పండి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆపించారు, వాలంటీర్లు సర్వే చేయకూడదని చెప్పేసి. మరి అలా చేయడం తప్పు కదండి. అది ఎంతవరకు న్యాయం అని చాలా బాధపడుతున్నాం మేమైతే అలా చేయడం. చంద్రబాబు అంటే అభిమానం ఉండేదా మీకు? లేదు సార్, ఏం అభిమానం లేదు. అతను వచ్చినా, అతను ఉండేటప్పుడు కానీ, అతను పరిపాలనలో కానీ మాకు ఏమి చేశారు అనేది అయితే ఏమి లేదండి. అతని వల్ల ఉపయోగం అయితే ఏమి లేదు. మీకు 10,000 చొప్పున పసుపు కుంకుమ ఇచ్చారు, ఒక 5 సంవత్సరాల బ్యాక్ ఎప్పుడో ఇచ్చారండి. అది ఎందుకు ఇచ్చారో కూడా తెలియదండి. ఆ ఇవ్వడం ఏంటో వేసింది ఏంటో కూడా తెలియలేదు మాకు అప్పుడులోని. ఆ ఇవ్వడం పసుపు కుంకలు అని చెప్పారు కానీ మరి అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. అది తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత, మా జగన్ అన్న వచ్చిన తర్వాత అలాంటివి ఎన్నో, రుణమాఫీ అని చెప్పి, సున్నా వడ్డీ అని చెప్పి, డోక్రాలో నేను కూడా ఉన్నానండి. రుణమాఫీ వచ్చింది మాకు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. 4 విడతలు కూడా వేస్తారు, అలాగే సున్నా వడ్డీ కూడా వేసారండి. మరి జగన్ గారు చేసినవి మాకు ఏంటంటే అతను మేము చెప్పవసరం లేదండి, యావత్ ప్రజలకందరికీ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ పసుపు కుంకుమ 10,000 ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడలేదు కదమ్మా, ఇప్పుడు ఎందుకు ఈ పార్టీలు అడ్డుపడుతున్నాయి? అస్సలు అడ్డుపడలేదండి. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా జగన్ ఎంత నా ప్రజలే కదా, నా ప్రజలు బాగుండాలని ఒక ఆలోచన అతనికి ఉండేదండి జగన్మోహన్ రావు గారికి. కానీ ఇప్పుడు దృష్టిలో ఏంటంటే ప్రజల గురించి ఆలోచించట్లేదండి. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు ఈ మధ్యలోనే చెప్పి వాళ్ళు అప్పుడులో ఉన్నోళ్ళు ఇప్పుడు ఆలోచించట్లేదండి. కానీ అప్పుడు జగన్మోహన్ రావు గారు నా ప్రజలే కదని చెప్పి ఏ అడ్డంకులు వేయలేదండి అసలు అప్పుడులో కూడా పోలే నా ప్రజలే కదా, బాగుపడతారు కదా అని జగన్మోహన్ రావు గారు అన్నారు. కానీ మీరు ఇవి ఎందుకు వేస్తున్నారు, ఈ ప్రజలు లోబర్చుకుంటున్నారు అని చెప్పి ఎప్పుడు అనలేదండి. మరి అప్పటికి ఇప్పటికంటే చాలా మాకు వేరియేషన్ తెలుస్తుంది. పెన్షన్ రాకపోవడానికి చంద్రబాబుకి సంబంధం ఉందంటారమ్మా? పక్కా ఉందండి, పక్కా ఉంది సార్. నిమ్మగడ్డల రమేష్ గారు అని చెప్పి పిటిషన్ వేశారని చెప్పి తెలిసిందనమాట. మరి అది మంచి పని కాదు సార్, అది అలాగే చేయడం, అతను చేయడం పద్ధతి కాదు అది. ఇంకేం చెప్తాను సార్, ముసలి వాళ్ళందరూ ఎంతో ఇప్పుడు ఆ విలువేదో తెలుస్తుందండి. ఇప్పుడు మీరు ఆ పెన్షన్ డబ్బుల మీద ఆధారపడతారమ్మా? మీరు కూడా పెన్షన్ డబ్బుల మీద మరి ఏదో దేనికి మాకు ఉపయోగపడుతుంది కదా సార్. ఏం చేస్తారు పెన్షన్ డబ్బులతో? మీరేం చేస్తారు నార్మల్గా? అంటే మందులు కొనుక్కుంటుంటారా లేకపోతే ఇంటి? చాలా ఉపయోగపడుతుందండి మాకు. కరెంట్ బిల్కి వస్తుంది, మందులు కొనుక్కోవచ్చు, ఇంటద్దు కట్టుకోవచ్చు. 3,000 అంటే మాటలేంటి సార్ చెప్పటాకైనా, చాలా ఆనందంగా ఉంది. మీకు పెన్షన్ లేదు కదా, మరి ఎలా? మరి పెన్షన్ వస్తుంది, పెన్షన్ ఒక లేట్ అయినా మాకు వస్తే సార్. వాలంటీర్లో పని చేయాల్సి లేదండి, ఆ దృష్టి లేదా అన్నారని చెప్పి వాలంటీర్ ఆఫీసులో అంత మాత్రమే కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇంకా ఉన్నారండి, జగన్మోహన్ గారికి సైన్యం బోల్డ్ ఉంది. వాలంటీర్లు తప్పించేంత మాత్రానే జగన్మోహన్ అయిపోతారని మాత్రం అనుకోవద్దండి. దానికి తగ్గట్టు సైన్యం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, అభిమానించే అభిమానులు ఉన్నారు. ఇది ఆపేసినంత మాత్రాన వాళ్ళకి వచ్చే నష్టమే లేదండి. పగ తీర్చుకున్నాడా చంద్రబాబు? పగ తీర్చుకున్నట్టండి, మరి పెన్షన్ ఆఫీసర్ అంటే పగ తీర్చుకునేట్టే కదండి దుష్టుడు. ఎంత దుర్మార్గుడు కాకపోతే ప్రజలు నోరు కొడతాడండి, అది ఎంత తప్పండి. అది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచిస్తున్నాడా ఈరోజు? అది ఏమొస్తుందని చెప్పి అలా చేయడం వాళ్ళకి అది పద్ధతి కాదండి. చాలా పరిమాణం మాత్రం వేరేగా ఉంటుంది ఇతనికి. ఈసారి మాత్రం పక్కా మళ్ళీ జగన్ గారే వస్తారు మాకు, పక్కా 100% జగన్ గారే. చంద్రబాబు మైనస్ అయిందంటారా ఇష్యూ? బాగా మైనస్ అయిందండి. ఇప్పుడు పవన్ పావులగడు ఉన్నాడు, ఆడ అలాగే పిఠాపర్లో ఇన్ను అది ఇదని చెప్పాడు, ఇప్పుడు జ్వరం వచ్చి ఎక్కడో పడి ఉన్నాడు. ఇంక ఇవన్నీ చెప్పుకుంటే బోల్డ్ ఉంటాయి సార్. కానీ మళ్ళీ వచ్చేది మా గవర్నమెంటే వస్తుంది, మేమందరూ చాలా హ్యాపీగా ఉంటాము. జగన్ గారే వస్తారు. ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గంలో మా ఆనంద్ బాబు గారు చేసిన పనులంటూ లేవు. అతను కూడా మేము గిఫ్ట్గా అతనికి మేము బహుమానంగా మేము అందరం నేను పబ్లిక్లో మామూలుగా నేను చెప్తున్నానండి. జై జగన్.